గురువు అనే పదం ఎలా వచ్చింది? ఆయనను తెలుసుకునేది ఎలా? అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడు గురువు. గురువు అనే శబ్దానికి అత్యంత మహోన్నత అర్థాన్ని వివరించారు ఎందరో మహానుభావులు. ఇవాళ గురువారం, గురు పౌర్ణమి సందర్భంగా అలాంటి నిజమైన గురువును ఎలా గుర్తించాలి, ఆయన మనల్ని ఎలా కనుగొంటాడో తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం. గురువు అనే పదం 2 పదాల నుండి వచ్చింది. గు అంటే అధికారం మరియు రు అంటే తొలగించడం లేదా చెదరగొట్టడం. ఒక గురువు భ్రాంతి యొక్క చీకటి సందు నుండి బయటపడి మన నిజమైన నివాసం గురువు జ్ఞానోదయం భద్రతలోనికి అడుగుపెట్టే వరకు చేతులు పట్టుకొని నడిపిస్తాడు. గురువు నిశ్శబ్దత, దైవవాణి, శిష్యుడు భ్రాంతి సముద్రాన్ని దాటడానికి జ్ఞానం అనే తన సొంత ప్రాణరక్షక తప్పను నిర్మించుకుంటాడు. దేవుడు మనకు సహాయం చేయలేడు. ఈ రోజుల్లో శిష్యత్వం అనేది గురువుకి లోబడి తమ స్వేచ్ఛ సంకల్పాన్ని వదులుకోవడంగా పరిగణించబడుతుంది. గురువు యొక్క సార్వత్రిక కరుణ పట్ల విశ్వసనీయత ఏమాత్రం బలహీనతకు సంకేతం కాదు. స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా అన్నారు: స్వేచ్ఛా సంకల్పం అనేది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏర్పడ్డ అలవాట్లు. ఇది ఒక సద్గురువు యొక్క దివ్య వాగ్దానం. గురువు భౌతిక శరీరంలో ఉన్న లేకున్నా ఆయనతో అనుసంధానమైన శిష్యుడికి ఆయన ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు. సంత్ కబీర్ మాటల్లో సద్గురువును కనుగొన్న శిష్యుడు ఎంత గొప్ప అదృష్టవంతుడో. మనిషిలో గుప్తంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. మనమందరం గురువుకు తగిన గౌరవ మర్యాదలు కలిగిస్తూ వారి అడుగు జాడలలో పయనిద్దాం. విశ్వ మానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం. విన్న తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యాస విష్ణు రూపాయ నమః.